ఇంతకీ ఏం పని చేస్తున్నావు నాయన? నువ్వు చేసిన పనే. అంటే అదే నాన్న, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్. అర్థం కదా? షాహుకారుల జేబుల బరువు తగ్గించి సాయపడుతున్నా. అంటే దొంగ పనే అంటారు. ఈ ప్రపంచంలో నా అనుకోగలిగింది నువ్వు ఒక్కడవే బావా. ఇన్నాళ్ళు మనసు విప్పి నీతో చెప్పలేకపోయాను. నా హృదయం, నా జీవితం వేణు కల్పించాను. గుడ్ మార్నింగ్ బాస్. మార్నింగ్ బాస్. మార్నింగ్ వేణు. ఎస్ బాస్. సరిగ్గా ఈ రోజు రాత్రి 12 గంటలకు డేగలవారి వీధిలో 12వ నంబర్ ఇల్లు. వేణు. ఎస్ బాస్. ఆ ఇంట్లో ఏదో కొత్త రకమైన ఇనపెట్టె ఉందట. అయితే అది మనకు మంచి ప్రాయం. ఎస్ ఎస్ ఐ నో. దొరకడు. వైర్స్ కత్తిరించడం నీ పని. ఓకే బాస్. మన చేతిలో ఉంది కత్తిరి. బాస్, ఇంట్లో ఎవరు లేరు. నౌకర్లందరినీ ఒక గదిలో కట్టి చిన్నపెట్టి తెరవడానికి తాళం చేతులేదురా. తప్ప వెరీ గుడ్ వేణు. థ్యాంక్ యూ బాస్. పోలీస్. ఇంత పెద్ద గాయం ఎలా అయింది? రివాల్వర్తో ఎవరు? ఆ దొంగలేనా? అవునవును. ఐఎమ్ సో సారీ. నా గురించి మీకు ఇంత ప్రమాదం జరిగింది. పర్వాలేదు, నేను ఆపరేట్ చేస్తాను. నర్స్, డాక్టర్ రాజు గారికి ఫోన్ చేసి అర్జెంట్ ఆపరేషన్ కేసు వెంటనే రమ్మని చెప్పు. వారి సహాయం కూడా ఉండడం మంచిది. డాక్టర్.
మీ షర్టు కింద పడింది. ఈ ఫోటో ఎవరిదండి? నా పర్సులేదా? నాదేనండి. ఆడపిల్ల ఫోటో నాదంటారేమిటి? ఆవిడ నా చిన్నటి స్నేహితురాలండి. ఆమెంటే మీకు అంత ఇష్టమా? అవునండి. అంత ఇష్టమైతే మరి ఆమె ఎదురుగా ఉన్నా గుర్తించలేదే? పైగా ఇష్టం అట. సుసి, నువ్వా? మన చిన్ననాటి రోజులు ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటాను. వెళ్ళా. నాదెంత అదృష్టం. నా చేతులతో నిన్ను రక్షించుకోగలిగాను. అదృష్టం నాది సుసి. ఎంత చెప్పినా ఇంటి పట్టునంటేనా? ఏ వ్యాపారం ఏమో. ఒక్కోసారి వారం రోజుల దాకా కొంపకు రానే రాడు. వచ్చిన ముళ్ళ మీద ఉన్నట్టే ఉంటాడు. స్థిరంగా ఉండనిచ్చే వయసు గడిగా సూరమ్మ. అందుకే ఆ 3 ముళ్ళు వేస్తే రాగం కుదిరి ఇంటి పట్టే పడుంటాడు. ఇదిగో మాట్లాడిన వచ్చాడు. అదేంట్రా అట్టా చూస్తా? అవును, ఎప్పుడో చిన్నప్పుడు చూసావు కదూ. మీ నాయన ఏరయ్యా అన్నకి కలిపాడు, మర్చిపోయా. నాన్న, బాబు గాలికి విడిచిపెట్టిళ్ళారు. మళ్ళీ చూస్తాననుకోలేదు. కళ్ళబడ్డావు. అదే 10,000. నీకు ఇక బెంగే అక్కర్లేదు నాన్న. రామకృష్ణ అనుకుంటా కూర్చో. కావాల్సినవన్నీ నీ కాళ్ళ దగ్గరికే వస్తాయి. ఇంతకీ ఏం పని చేస్తున్నావు నాయన? నువ్వు చేసిన పనే. అంటే అదే నాన్న, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్. అర్థం కదా? షాహుకారుల జేబుల బరువు తగ్గించి సాయపడుతున్నా. అంటే దొంగ పనే అంటారు. నువ్వు ఇక భయపడవలసిన అవసరమే లేదు. ఇదిగో, రోజులు మారిపోయాయి. ఇప్పుడు కావాల్సిన వీళ్ళు వసతులు ఏర్పడ్డాయి. తలుచుకుంటే ఒక్క రోజులో ఈ పట్టణమే ఖాళీ చేయించేస్తా. భయమే నన్ను చూసి పారిపోవాలి. మాటల సందట్లో మర్చిపోయాను. జైల్లో నీ నోరు చవిదెచ్చుంటుంది. ఈ రోజు ఫస్ట్ క్లాస్ అయిన కోడి పొలం ఏర్పాటు చేస్తా. జడ్జి గారు అబ్బాయి దొంగయ్యాడు. రంగనాథం, దొంగ కొడుకు దొంగే అన్నావు కదూ. ఇప్పుడు నీ కొడుకేమయ్యాడో చూడు. నా బిడ్డ వాసు కూడా ఇంత వాడయ్యుంటాడు. ఏం చేస్తున్నాడో ఏమో. సుశీ, ఏమిటి బావా? ఈవేళ మంచి డాన్స్ ప్రోగ్రామ్ ఉంది, వెళ్దామా? తప్పకుండా. థ్యాంక్స్. అయితే టికెట్లు తీసుకుంటాను. ఓయ్, టాటా. బాయ్ బాయ్. అరే బావా, వేణు మా బావ జ్ఞాపకం ఉన్నాడా? ఎవరు? ఓహో, వాసు గదు. అవును, వెళ్దాం పదే. బావా, వీరెవరో తెలుసా? మిస్టర్ వేణు. ఆ రోజు నన్ను దొంగల నుంచి కాపాడలేదు వారు. గ్లాడ్ టు మీట్ యు. థ్యాంక్ యూ. వేణు అంటే నీకెంత గౌరవమో నాకు తెలుసు. మిస్టర్ వేణు, రండి, కారులో దింపుతాను. థ్యాంక్స్. నాకు నడవటం అంటే ఇష్టం. వస్తా. రైట్. ఐఎమ్ సారీ. డాన్స్ ప్రోగ్రామ్ సంగతే మర్చిపోయాను. దట్స్ ఆల్ రైట్. వాసు, ఇంత పొద్దుపోయిందాకా ఎక్కడున్నారు? అదే డాన్స్ ప్రోగ్రాంకి వెళ్ళాను నాన్నగారు. ఓహో, శాంత, త్వరలో ముహూర్తాలు పెట్టించేద్దాం. బావా, ఏం లేదు బావా, నీతో నాతో ఒక సంగతి చెప్పాలని వచ్చాను. చెప్పు సుశీ, నేను నిన్ను అడుగుదాం అనుకుంటున్నాను. ఏమిటది? ఏం లేదు, చెప్పు. నీ నోటి నుంచి వింటేనే నాకు తృప్తి. ఈ రహస్యం నీలోనే ఉంచుకోవాలి బావా. మన ఇద్దరం చిన్నప్పటి నుంచి ఒకళ్ళనొకళ్ళని బాగా అర్థం చేసుకున్నవాళ్ళం.
నీ మీద నాకెంత నమ్మకం, ఎంత గౌరవం ఉందో నీకు తెలుసు. ఈ ప్రపంచంలో నా అనుకోగలిగింది నువ్వు ఒక్కడవే బావా. ఇన్నాళ్ళు మనసు విప్పి నీతో చెప్పలేకపోయాను. నా హృదయం, నా జీవితం వేణు కల్పించాను. అతను నన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమలో ఐక్యం కాగలిగితే వేణు ఎవరో కాదు బావా, మన చిన్ననాటి స్నేహితుడు వీరయ్య కొడుకు. వేణు అంటే అతనా? వెళ్ళలేదు బావా, నువ్వు ఒక్కడవే అర్థం చేసుకోగలవనుకున్నాను. మమతను బట్టే మనిషి విలువ నిర్ణయించగలవనుకున్నాను. అవునులే, నీకు గుర్తున్నదల్లా అతని గత జీవితమేగా. అంతస్తులో ఐశ్వర్యంలో తక్కువ వాడనేగా. అంతస్తుని గురించి ఆలోచించడం లేదు సుసి. అతని అదృష్టాన్ని అభినందిస్తున్నా. బావా, నువ్వు బాధపడుతున్నావా? లేదు సుసి, ఆశించింది అందకపోవడం, అందని దాన్ని ఆరాధించడం, అదే జీవితం. సుసి, నువ్వు సుఖంగా సంతోషంగా ఉంటే అంతే చాలు. వస్తాను బావా. తెలుగు వన్